అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆనందం, ఇంకో వైపున దుఃఖం అనుకోవచ్చా? జూబ్లీహిల్స్ లోనే ఇక్కడ 20,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారంటే అక్కడేమో బీహార్ లోనే అక్కడ 6 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ కొంచెం మోదం కొంచెం కేదం లెక్క అనుకోవచ్చు. బట్ ఓట్ చోరీకి మంచి అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ మీరు గెలుస్తేనేమో అంతా మంచి, ఓడిపోతేనేమో ఓట్ చోరీ కాదు. ఇప్పుడు చూడండి, ఈ ఓట్ చోరీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు జన్జీద్ వస్తుంది. రాసుకోండి, మీ టేక్ ఇట్ గ్రాంటెడ్. బీహార్ లో నేను ఒక మాట చెప్తా. ఈ ఓట్ చోరీకి అంతర్జాతీయ కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో భాగస్వామ్యం. బంగ్లాదేశ్ లో ఇదే రకమైనటువంటి పంతాను అక్కడ ఎంచుకున్నది. అక్కడ ఏం జరిగింది? ఓట్ చోరీ నుంచే మొదలైంది. నేపాల్లో కూడా ఏం జరిగింది? ఈ దేశంలో ఒక అంతర్జాతీయ కుట్రలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మేము గెలిచిన దగ్గర కూడా చూపించినాం. కర్ణాటకలో కూడా మేము చూపించాం. మేము గెలిచిన దగ్గర ఈ తెలంగాణలో ఎందుకు బీజేపీ గెలవలేదు? మీరు ఇక్కడ తీయండి. ఇప్పుడు మీకైతే మీరు ఎమ్మెల్యే గారే, మీరు ఇక్కడ ఒకటి జూబ్లీహిల్స్ ఓట్ చోరీ జరిగిందని మీరు ఒకటి ఎస్టాబ్లిష్ చేయండి. మీకు తెలిస్తే మేమే దానికి ఎలక్షన్ కమిషన్ మేము కొట్లాడుతున్న దానికి మీరు మద్దతు ఇచ్చినట్టు. ఓట్ చోరీ అనేది ఏడ జరిగినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఏది లేదు. ప్రజలలో ఎవరైతే కలిసి ఉంటారో, ప్రజల పక్షాన ఎవరైతే ఉంటారో అక్కడ ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు పార్టీ ఒకటి ఈ జూబ్లీహిల్స్ దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే, నేను భారతీయ జనతా పార్టీలో చేరకముందు ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, నేను చాలా తక్కువ 2 సార్లు లోకల్ జూబ్లీహిల్స్ లోకల్, ఆయన నాన్ లోకల్ కాదుగా. కిషన్ రెడ్డి ఫస్ట్ టైం ఎంపీ, అప్పుడు సహాయ మంత్రి, ఇప్పుడు ఎంపీ, ఇప్పుడు కేంద్ర మంత్రి. మరి ఎందుకు ఒక ఎన్నికను ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసిండ్రు. 2 పార్టీల మధ్య ఒకటి అధికారం, ఇంకోటి సింపతి. అది మా సీట్ ఎప్పటికీ కాదు. మా సీట్ లేకుండా మీకు ఎక్కువ ఆనందాన్ని ఏది కలిగిస్తుంది? అది ఆనందం ఎక్కువ కలిగిస్తుందా, దుఃఖం ఎక్కువ కలిగిస్తుందా? నేను దుఃఖంలో ఉంటారు. అక్కడ నేను స్టేట్మెంట్ కూడా, గెలిచినా ఓడినా నైతిక విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. మేము గెలిస్తే ప్రజలు మీ యొక్క ఓట్ చోరీని మించి మాకు ఓట్లు వేసినట్టు, మేము ఓడిపోతే మా ఉద్యమానికి నైతిక మద్దతు దేశవ్యాప్తంగా వస్తుందని చెప్పిన. కాబట్టి మీకు బీహార్ మీ ఖాతాలో నితీష్ కుమార్ లాంటి ఒక అవుట్డేటెడ్ లీడర్ని ఇవ్వాలి, మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారు. ఏమున్నది? ఆయన అవకాశవాదానికి మీరు ఆమోద ముద్ర చేసినట్టే. దీన్ని పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో గెలవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఉత్తరప్రదేశ్ అనేది బిగ్గెస్ట్ స్టేట్ కాబట్టి